తెలంగాణకు హైదరాబాద్ లాంటి విశ్వనగరం ఉండడం అడ్వాంటేజ్ సార్. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కి అటువంటి నగరం లేదు, క్యాపిటల్గా లేదు. ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద నగరం కూడా లేదు, అభివృద్ధి చెందిన నగరం కూడా లేదు. ఒక సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు సార్, ఏపీకి లేని హైదరాబాద్ తెలంగాణ దగ్గర ఉంది అని చెప్పి. ఈ వ్యాఖ్యల మీద మీడియా మిత్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తే ఆయన అన్న మాట ఏంటంటే, హైదరాబాద్ను తెలుగు జాతి కోసమే నేను క్రియేట్ చేశాను, కొందరి కోసం కాదు, ఎవరైనా అలా అనుకుంటే నేనేం చేయలేను అని చెప్పి కామెంట్ చేశారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు బయట. We have Hyderabad, he says, and he says Andhra Pradesh is lacking in some sort of way. No, what I am saying, Hyderabad is for Telugu community. I created for the community, not for some people. If some people are thinking like that, I don't know. But everybody is thinking only it is for the society. I am proud of my community, that is Telugu community. That is what I told. చాలాసార్లు చెప్పింది, మళ్ళీ ఒక జన్మ ఉంటే తెలుగు వాడుగా పుట్టాలని చెప్పాను. ఎందుకు అంత ప్రోయాక్టివ్గా ఉంటారు తెలుగు వాళ్ళు? ప్రపంచం అంతా స్ప్రెడ్ అయ్యి నెంబర్ 1గా తయారయ్యారు. ఇండియన్స్, ఎస్, ఐ లైక్ ఇండియన్ ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఇండియన్స్ క్యాపబిలిటీ, ఎవ్రీథింగ్. అట్ ది సేమ్ టైమ్ ట్రెండ్ సెట్టర్స్ ఆఫ్ తెలుగు పీపుల్. వై? నా పార్ట్ కూడా దీంట్లో కొంత ఉంది. ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని ప్రమోట్ చేస్తే ఆత్మవిశ్వాసాన్ని ప్రమోట్ చేసి టెక్నాలజీ ఆయుధం వాళ్ళ చేతల్లో పెట్టాను. We have Hyderabad. మనమంతా భారతీయులం సార్. భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. హైదరాబాద్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో హైదరాబాద్ తెలుగు వారు అందరిది అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మీ కామెంట్? తెలుగు వారందరికీ హైదరాబాద్లో వచ్చిన ట్యాక్సెస్ పోతాయా? హైదరాబాద్లో వసూలయ్యే ట్యాక్సెస్ మీకు రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి వెళ్తాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్తాయి? నాకు చెప్పండి. ఖచ్చితంగా తెలంగాణకి. మరి అంతే, రేవంత్ రెడ్డి అందరిది అది కదా. ఆ మాటకు వస్తే సమైక్య ఉద్యమం ఎందుకు జరిగింది? హైదరాబాద్ కోల్పోతున్నామనే కదా. హైదరాబాద్ తెలుగు వారు అందరిది, తెలుగు జాతిది అంటే సమైక్య ఉద్యమం ఎందుకు జరుగుతుందండి? నాకు చెప్పండి. ఇప్పుడు రియాలిటీ మాట్లాడాలి. ఇంకోటి, ఐ క్రియేటెడ్ హైదరాబాద్. చంద్రబాబు నాయుడు ప్రతిసారి మాట్లాడతాడు. హైదరాబాద్ నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్లో రూపొందించడంలో చంద్రబాబు నాయుడు గొప్ప పాత్ర, ఎవ్వరూ కాదనలేదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో. కానీ ఐ క్రియేటెడ్ హైదరాబాద్ ఏంటండి? చార్మినార్ చంద్రబాబు నాయుడు క్రియేట్ చేశాడా? బేగంపేట ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు క్రియేట్ చేశాడా? ఉస్మానియా యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు క్రియేట్ చేశాడా? గండిపేట హిమాయత్ సాగర్ చెరువులు చంద్రబాబు నాయుడు తవ్వించాడా? హైదరాబాద్లో డ్రైనేజ్ సిస్టమ్ చంద్రబాబు నాయుడు క్రియేట్ చేశాడా? హైదరాబాద్లో మీకు చార్మినార్లో ముత్యాలు అమ్మేవాళ్ళండి, ప్రపంచ దేశాల ఇక్కడ వాణిజ్యం చేసేది హైదరాబాద్తో. అవన్నప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో ప్రపంచ దేశాలతో వాణిజ్యం జరిగిందా? అసలు హైదరాబాద్ హై క్రియేటెడ్ హైదరాబాద్ ఏంటండి? ఇది విచిత్రం. నోబడి క్రియేట్స్ హైదరాబాద్. హైదరాబాద్ ఇస్ క్రియేటెడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అందులో చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉంది, అనుమానమే లేదు. హిస్టారిక్ పాత్ర, కారణమే డౌటే లేదు. కానీ హై క్రియేటెడ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ అంతకుముందు ఏం లేదా? హైదరాబాద్కు ఇప్పుడు కాదు, స్వాతంత్రానికి పూర్వం మింట్ ఉండే, ప్రత్యేకంగా నాణాలు ముద్రించేవారు. ఉస్మాన్ సిటీ ఎప్పుడు పుట్టిందండి? 1918లో కదా. చంద్రబాబు నాయుడు పుట్టాడు అప్పటికి? నాకు చెప్పండి. అప్పటికి చంద్రబాబు నాయుడు 1918 తర్వాత కదా. చంద్రబాబు నాయుడు పుట్టకముందే హైదరాబాద్లో చారిత్రాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం కట్టబడింది. ఒక దాని మీద ఆర్ట్స్ కాలేజ్ వచ్చి ఆ బిల్డింగ్ చూడండి ఎట్లుంటుందో. మీకు నేను హార్వర్డ్ యూనివర్సిటీ చూశాను, MIT చూశాను, నేను అమెరికాలో ఉన్న టాప్ యూనివర్సిటీ చూశాను. మీరు ఆర్ట్స్ కాలేజ్ భవనం ముందు నిలబడితే ఆ కట్టడం చూస్తే, హార్వర్డ్ విశ్వవిద్యాలయం కట్టడం చూసిన ఆనందం కలుగుతుంది. ఇది ఎప్పుడు కట్టారు? 1980లో కట్టారు కదా. చంద్రబాబు నాయుడు అప్పటికి ఇంకా కూడా పుట్టలే కదా. చంద్రబాబు నాయుడు ఎప్పుడు పుట్టాడు? దాని తర్వాత ఎన్నేళ్ళకు పుట్టాడు? బహుశా నాకు గుర్తులేదు, కొన్ని దశాబ్దాల తర్వాత పుట్టాడు. ఐ క్రియేటెడ్ హైదరాబాద్ అంటే ఎట్లా అండి ఇది? హైదరాబాద్లో మీకు చంద్రబాబు నాయుడు టైంలో BHEL వచ్చిందా? చంద్రబాబు టైంలో మీకు నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చిందా? ECIL చంద్రబాబు నాయుడు టైంలో వచ్చిందా? HMT చంద్రబాబు నాయుడు టైంలో వచ్చిందా? మీకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ చంద్రబాబు నాయుడు టైంలో వచ్చిందా? సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ చంద్రబాబు టైంలో వచ్చిందా? ఇవన్నీ ఇన్ని సైన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మీకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, డిఫెన్స్ ల్యాబ్స్, ఇవన్నీ చంద్రబాబు నాయుడు టైంలో చేయండి. ఒక్క ఐటీ వచ్చింది కాదనలేను. ఐటీ రంగంలో చంద్రబాబు నాయుడు పాత్ర కాదండి. ఐ క్రియేటెడ్ హైదరాబాద్. ఇది ఐ క్రియేటెడ్, నోబడీ క్రియేట్స్ హైదరాబాద్. హైదరాబాద్ ఇస్ క్రియేటెడ్ బై ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్.
నాయకులు సృష్టించరు, చరిత్రను నాయకులు సృష్టించరు, చరిత్ర నాయకులు సృష్టించారు. 1950 సార్ చంద్రబాబు నాయుడు గారు పుట్టింది. మన ఇప్పుడు 1980లో కదండి ఉస్మాన్ సిటీ కట్టింది. 1918. నాకు గుర్తున్నది 1918. మరి 18 కదండి ఉస్మాన్ సిటీ ఇప్పుడు పుట్టింది. దాన్ని ఆ శత జయంతి జరుగుతుంది కదా, ఆల్రెడీ 100 years అయిపోయింది కదా. మీకు ఐ క్రియేటెడ్ హైదరాబాద్ అంటే ఇప్పుడు ఉస్మాన్ నిజాల్ హాస్పిటల్ చంద్రబాబు నాయుడు కట్టాడా నాకు చెప్పండి. ఆయన పుట్టక ముందు నుంచే ఉంది. ఇవన్నీ నేను ఇన్ని చెప్తున్నాను. బేగంపేట ఎయిర్పోర్ట్ ఎప్పుడు వచ్చింది మీరు ఒక గూగుల్లో కొట్టండి. బేగంపేట ఎయిర్పోర్ట్ ఎప్పుడు వచ్చింది? హైదరాబాద్ లో మీకు హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉండే, సొంత థర్మల్ ప్లాంట్ ఉండే. బిహెచ్ఎల్ ఎప్పుడు వచ్చింది? ఈసీఎల్ ఎప్పుడు వచ్చింది? డిఫెన్స్ లాబ్స్ ఎప్పుడు వచ్చింది? ఎన్జీఆర్ ఎప్పుడు వచ్చింది? నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఎప్పుడు వచ్చింది? ఇవన్నీ లెక్కలు తీయండి. ఐ క్రియేటెడ్ హైదరాబాద్ నిజమా కాదా తేలిపోతుంది. చార్మినార్ ఎప్పుడు కట్టారా? చంద్రబాబు నాయుడు వాళ్ళు కట్టారా? సరే చార్మినార్ చంద్రబాబు నాయుడు వాళ్ళు కట్టారని నమ్ముదామా? మీకు మీకు ఏది జరిగిందో దాన్ని అంగీకరించాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు టైంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో జరిగిన కృషి. గండిపేట హిమాయత్ మోక్షగుణ విశ్వేశ్వరయ్య కదండి. చంద్రబాబు నాయుడు దగ్గర ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్గా పనిచేశాడా? మోక్షగుణ విశ్వేశ్వరయ్య. నాకు చెప్పండి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేశాడా? మోక్షగుణ విశ్వేశ్వరయ్య. ఇది ఎక్కడ మీరు రొనాల్డ్ రోస్ ఎప్పుడు కనుక్కున్నాడు ఇక్కడ మీకు మలేరియాకు మందు? మలేరియాకు మందు ఎప్పుడు కనుక్కున్నాడు మీరు చూడండి. మీకు మూసి వరదల్ని అరికట్టడానికి చేసిన కృషి చంద్రబాబు నాయుడు జరిగిందా? ఇవన్నీ ఎప్పుడండి? ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ. మీరు ఒక్కసారి హైదరాబాద్ బియాండ్ బిర్యానీ అని ఒక బుక్ వచ్చింది ఈ మధ్య, మా మిత్రుడు చదివిస్తే దినేష్ శర్మ అని. నేను దానిపైన ఒక 1 hour వీడియో కూడా చేశాను, ఆయనతో ఇంటర్వ్యూ చేసి చదవండి. హైదరాబాద్ పారడైజ్ బిర్యానీ చంద్రబాబు నాయుడు టైంలో సృష్టించబడిందా? హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్ హలీం చంద్రబాబు నాయుడు సృష్టించాడా? హైదరాబాద్ హలీం, హైదరాబాద్ బిర్యానీ ప్రపంచమంతా ఫేమస్ కదా. హైదరాబాద్ ముత్యాలు, నీకు హోల్సేల్లో ముత్యాలు రోడ్డు మీద పోసుకొని అమ్మేవాళ్ళండి. ఇది ఎవరు సృష్టించారండి హైదరాబాద్లో? మీకు ఇవన్నీ హైదరాబాదులు అంటే ఇది ఎంత మేమే సృష్టించామనే ఒక భ్రమలో ఉంటే పొరపాటు. తర్వాత హైదరాబాద్లో అందరిది కాదని ఎవరంటారు? భారతదేశంలో ఏ నగరమైనా అందరిది. తెలుగు జాతి ఏంటండి? బెంగాలీస్ ఉన్నారు హైదరాబాద్లో. బెంగాలీ కాదు, హైదరాబాద్లో మీకు ఇరానీస్ ఉన్నారు. ఇరానీ కేబుల్ ఏంటండి? హైదరాబాద్లో మీకు మీకు ఎక్కడెక్కడి నుంచి ఉన్నారు, ఒమన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో. మీరు బార్కాస్ ఏరియాకి వెళ్ళండి, మీరు ఆడ అరబిక్ వాళ్ళు ఉంటారు, పర్షియన్ వాళ్ళు ఉంటారు. హైదరాబాద్లో మలయాళీస్ ఉన్నారు, పెద్ద కమ్యూనిటీ. నేను బెంగాలీ కమ్యూనిటీ మీటింగ్కి వెళ్ళాను, మలయాళీ కమ్యూనిటీ మీటింగ్కి వెళ్ళాను. హైదరాబాద్లో సిక్ కమ్యూనిటీ చాలా పెద్ద కమ్యూనిటీ. హైదరాబాద్ ఇస్ ఫర్ ఇండియన్స్, నాట్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్ర. కరెక్టే, కానీ ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే హైదరాబాద్లో వచ్చే పన్నులు, రేవంత్ రెడ్డి అన్న కాంటెక్స్ట్ ఏంటి? హైదరాబాద్లో వచ్చినటువంటి పన్నులు ఎక్కడికి పోతాయి? పోనీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ సృష్టించాడు అందరు తెలుగు జాతి కొరకు కదా. మొన్న అక్కడికి వెళ్ళాడు, ఏ హబ్గా అమరావతిని డెవలప్ చేయమని, హైదరాబాద్ డెవలప్ చేయమని అడిగారా? వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు పెట్టుబడులు రావాలని ఏ సీఈఓకి చెప్పాడు అడిగాను. నాకు ఎందుకు చెప్పలేదు? మరి హైదరాబాద్ ఆయన సృష్టించింది అందరిది కదా, తెలుగు జాతిది కదా. ఈ క్రియేటెడ్ ఫర్ ది ఎంటైర్ తెలుగు కమ్యూనిటీ కదా. మరి ఎందుకు హైదరాబాద్కు పెట్టుబడులు రావాలని చంద్రబాబు నాయుడు ఎందుకు అడగలేదు? నాకు ఎగ్జాంపుల్ చెప్పాడు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికలో ఏ పారిశ్రామికవేత్తను చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు రమ్మని ఆహ్వానించాడు. మీరు ఎక్కడికైనా రండి, మా వైజాగ్ కావాల్సిన అవసరం లేదు, మా అమరావతి రావాల్సిన అవసరం లేదు, మీరు హైదరాబాద్లో ఉండాలి రండి అని అడిగాడా? రేవంత్ రెడ్డి అడిగాడు తప్ప చంద్రబాబు నాయుడు ఎందుకు అడగలేదండి. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ సృష్టించాడు కదా. హైదరాబాద్ మీరు క్రియేట్ చేసిన హైదరాబాద్కే కదా. కృష్ణానదిలో వాటా ఇచ్చేయండి. ఇప్పుడు తెలంగాణ అడుగుతుంది కదా, మాకు సగం వాటా 50% వాటా కావాలని. హైదరాబాద్కే కదా. మీరు తెలుగు జాతి అందరికీ కదా హైదరాబాద్, మీరు ఇచ్చేయండి. ఓ 100 టీమ్స్లు 50 టీమ్స్లు కేటాయించండి హైదరాబాద్కు. మీరు క్రియేట్ చేసిన హైదరాబాదే కదా. ఎందుకు ఇవ్వరు? ఆన్సర్ చెప్పండి నాకు. మీకు హైదరాబాద్ ప్రజలు సూర్యాపేట అవుతారా ఆంధ్ర ఎంటర్ అవుతారు. మీకు తెలుసా అక్కడ ఎంత టోల్ గేట్, ఆడ మీకు ఇంటర్స్టేట్ ట్రాన్స్ఫర్ ట్యాక్స్ భయంకరంగా ఉంటుంది. కర్ణాటక మహారాష్ట్ర పోతే ఉండదు. మీరు బీద దగ్గర వెళ్ళండి, చాలా తక్కువ ఉంటుంది, 400 రూపాయలు ఉంటుంది. ఇక్కడ 2000 రూపాయలు ఉంటుంది. హైదరాబాద్ ప్రజలు విజయవాడ పోవాలంటే మీరు ఎంత వసూలు చేస్తారు ఒక్కసారి చెప్పండి. ఎందుకు? హైదరాబాద్ మీరు హైదరాబాద్ ప్రజలే కదా. ఆ కృష్ణా గుంటూరు జిల్లాలకి ప్రజలు పాపం వాళ్ళు పోతానంటేనో వాళ్ళ దగ్గర అడ్డ కూడా వసూలు చేస్తాను. మీరు సొంత కార్లో పోతే ఓకే, టాక్సీ కార్లో పోండి. హైదరాబాద్కు కర్ణాటక బార్డర్, మహారాష్ట్ర బార్డర్, ఆంధ్రప్రదేశ్ బార్డర్. హయ్యెస్ట్ ఇంటర్స్టేట్ ట్యాక్స్ ఎక్కడ ఉంది నాకు చెప్పండి. హైదరాబాద్ బార్డర్, ఆంధ్ర బార్డర్ లేదా?
మరి మీరే కదా సృష్టించిన హైదరాబాద్ కదా, ఇక్కడ ఉన్న వాళ్ళే కదా. కృష్ణా గుంటూరు పోతున్నది కదా వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు కృష్ణా గుంటూరు సొంత ఊరు పోతున్నారు. అటవలో ట్యాక్సీలకు ఎత్తారని మీ ట్యాక్సీలో పోతాయి. ట్యాక్సీ టూర్ ఆపరేటర్ దానిపైన ధర్నాలు చేస్తే వెళ్ళి నేనే ఉపన్యాసాలు ఇచ్చాను అక్కడ వెళ్ళి, ఆ ధర్నాలకు మద్దతుగా. మీరు చేసేది ఏంటి మరి? నేను తెలుగు వాళ్ళని ఎందుకు చీలుస్తున్నారు ఇట్లా? ఇంటర్స్టేట్ ట్యాక్స్ తీసుకోలేండి, తెలుగు జాతి వాళ్ళు ఇటు అటు పోతారు ఫ్రీగా. తెలుగు వాళ్ళే కదండి, తెలుగు జాతిని మీరు ఎందుకు చీలుస్తున్నది ప్రభుత్వాలు? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి, చంద్రబాబు నాయుడు మన విజ్ఞప్తి, నో ఇంటర్స్టేట్ ట్యాక్స్. తెలంగాణ బిడ్డలు ఎవరైనా హైదరాబాద్ అట్లీస్ట్ పోనీ తెలంగాణ అంతా పోనీయకండి, ఆంధ్ర పోయే వాళ్ళంతా హైదరాబాద్ వాళ్ళే కదా ఎక్కువ, 99% హైదరాబాద్ నుంచే కదా. హైదరాబాద్ నుంచి ఆంధ్ర బార్డర్లో ఎంటర్ అయితే ఇంటర్స్టేట్ ట్యాక్స్ ఉండదో చెప్పండి. మీ హైదరాబాద్ వాళ్ళు ఎక్కడికి పోతానండి? వాళ్ళు సొంత ఊరు పోతాను, కృష్ణా గుంటూరు జిల్లాలకు, గోదావరి జిల్లాలో పోతున్నారు. మీరు ఎందుకు ట్యాక్స్ వేస్తున్నారు వాళ్ళ సొంత ఊరికి పోతే? మీరు సృష్టించిన హైదరాబాద్ నుంచి వాళ్ళ సొంత ఊరికి వెళ్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నారు. వాళ్ళు మీరు ఎందుకు ట్యాక్స్ వేస్తారు? 2000, 2500 నాకు గుర్తులేదు కరెక్ట్, కానీ బట్ 100% చెప్పగలుగుతాను తెలంగాణ మహారాష్ట్ర కన్నా ఎక్కువ. నేను ఎందుకంటే ఒకరోజు ట్యాక్సీ ప్లేట్లో పోయాను పొరపాటున, ఐ వాజ్ కాట్, సర్ప్రైజ్ అయ్యాను నేను, నాకు అప్పటిదాకా తెలియదు. తర్వాత వీళ్ళు ఈ టూర్ ఆపరేటర్ల పోరాటాన్ని పిలిస్తే నేనే అనుభవించాను, అయ్యా వస్తానని చెప్పి పోయి మాట్లాడాను. నాకు ఇప్పటి గుర్తు సబ్జెక్టు కరెక్షన్. తెలంగాణ నుంచి మహారాష్ట్ర, తెలంగాణ నుంచి కర్ణాటక వెళ్తే పడే పన్ను కన్నా తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్తే పన్ను ఎక్కువ, అంతవరకు చెప్పగలను. ఎంత ఎక్కువ గుర్తులేదు కానీ నేను బీదర్ వెళ్ళాను, నారాయణఖేడ్లో మీటింగ్ ఉంది. నేను నారాయణఖేడ్ మీటింగ్లో ఆగి మా ఫ్యామిలీని బీదర్ పంపించాను, 400 రూపాయలండి. మరి మీరు అదే సూర్యాపేట అవతల మీకు నందిగామ దగ్గర ఎంతో వెరిఫై చేయండి ఇంటరెస్ట్ ట్యాక్స్. ఎందుకు ఇది? ఇప్పుడు లెటర్స్ బి హానెస్ట్, ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ నగరం పోతోంది కదా అనే కదా సమైక్య ఉద్యమం జరిగింది. మీరు ప్రత్యేక హోదా ఎందుకు అడిగారండి నాకు చెప్పండి? హైదరాబాద్ అంటే మహానగరం పోతుందనే కదా ప్రత్యేక హోదా అడిగింది. అసలు అమరావతి రాజధాని కావాలి అని ఎందుకు అడిగారు? హైదరాబాద్ ఉన్న రాజధాని ఎందుకు అడిగారండి? మళ్ళీ అసలు హైదరాబాద్లో 10 ఏళ్ళు ఉండే అవకాశం ఉండగా వెళ్ళిపోయింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ఎందుకు వెళ్ళారండి? హైదరాబాద్ మీరు సృష్టించిందే కదా. యూ క్రియేటెడ్ హైదరాబాద్, వై డిడ్ యూ లీవ్ హైదరాబాద్? నాకు చెప్పండి. 2024 వరకు అవకాశం ఉండే కదా. 2024 అవకాశం ఉండగా 2019 ముందు కరెక్ట్గా గుర్తులేదు ఇయర్, చంద్రబాబు నాయుడు ఏం లేక వెళ్ళిపోయింది. వై డిడ్ యూ లీవ్ హైదరాబాద్ వెన్ యూ క్రియేటెడ్ హైదరాబాద్? అక్కడ కల్లో గంజో మా ఊర్లో మేము తాగుతామని వెళ్ళారు కదా. ఎందుకు వెళ్ళారు చెప్పండి? మీరు ఎందుకు? మా ఊరు కాదండి, మీ ఊరే కదా హైదరాబాదు. హైదరాబాద్ నుంచి పాలన చేసుకునే అవకాశం ఉండగా వెళ్ళిపోయాడు కదా చంద్రబాబు నాయుడు. మా రాష్ట్రాన్ని మేము వెళ్తామని వెళ్ళారా లేదా? ఎందుకు వెళ్ళారు? హైదరాబాద్ మీరు సృష్టించిందే కదా, తెలుగు జాతి కొరకు సృష్టించిన హైదరాబాద్ను వదిలి మీరు ఎందుకు వెళ్ళిపోయారు? 10 ఏళ్ళ అవకాశం ఉండి ఇంకో 10 ఏళ్ళు అడిగేవాళ్ళు కదా. అందువల్ల చెప్పేటప్పుడు మనం హైదరాబాద్ నిర్మాణంలో అనేక మంది పాత్ర ఉంది.